రైతులకు వినియోగదారులకు మధ్య దళారీ వ్యవస్థను తగ్గించడమే లక్ష్యంగా తక్కువ ధరలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పబోతోంది అవర్ ఫుడ్ కంపెనీ. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే 30 ప్రాసెసింగ్ యూనిట్లు నడుస్తుండగా మరో 50 యూనిట్లను నెలకొల్పబోతోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై ప్రత్యేక దృష్టి పెడుతోందని, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటున్న అవర్ ఫుడ్ కంపెనీ వ్యవస్థాపకులు బాలారెడ్డితో హెచ్ఎంటీవీ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. రైతులకు మద్దతు ధర కాదు, గిట్టుబాటు ధర కావాలి అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో అవర్ ఫుడ్ కంపెనీ దేశవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెట్టి రైతులకు మంచి ధర వచ్చే విధంగా వాళ్ళు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను రైతులచే పెట్టించడం జరుగుతుంది. 2.5 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఈ కంపెనీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించింది. దీనికి సంబంధించి 2.5 సంవత్సరాల్లో ఎటువంటి ప్రగతి సాధించారు, ఎన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వీరు ఏర్పాటు చేశారు అంశాన్ని వివరించడానికి ప్రస్తుతం అవర్ ఫుడ్ ఫౌండర్ బాలారెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. బాలారెడ్డి గారు, మీరు గత 2.5 సంవత్సరాల క్రితం కంపెనీ స్టార్ట్ చేశారు కదా, ఇప్పటి వరకు మీరు ఎన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను స్టార్ట్ చేశారు, ఎన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ప్రగతి ఏ రకంగా ఉంది? నమస్తే అండి. మేము మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు ప్రతి జిల్లాకి ఒక అగ్రి బిజినెస్ సెంటర్ ఉండాలి. అంటే ఒక పెద్ద వేర్ హౌస్ 6,000 స్క్వేర్ ఫీట్లో ఒక 1 ఎకర్ ల్యాండ్లో ఉండాలి. దాని చుట్టూ చిన్న చిన్న ప్రాసెసింగ్ సెంటర్లు ఉండాలనేది మా కాన్సెప్ట్. కానీ 1-2 అగ్రి బిజినెస్ సెంటర్లు కట్టిన తర్వాత మాకు చాలా రెస్పాన్స్ వచ్చింది. అంటే దీనికి చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అండ్ ఇది చూసిన తర్వాత జనాలందరూ, మన ఫార్మర్ రైతు సోదరులందరూ మేము ఇలాంటిదే పెడతామని చెప్పేసి ముందుకొచ్చారు. దానివల్ల మేము అగ్రి బిజినెస్ సెంటర్స్ని ఆపేసి ఫార్మర్ ఫ్రాంచైజీ మోడల్, అంటే ప్రతి విలేజ్లో ఒక అన్ఎంప్లాయిడ్ రూరల్ యూత్ ఫార్మర్, అంటే మనకి 25 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కనీసం ఒక 10th చదివి ఏదో సిటీకి పోయి ఏదో ఒక జాబ్ చేసుకుందాం అనే క్యాండిడేట్స్ అందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళ ఊరిలోనే ఉంటూ ఒక 1-2 ఎకరాల పొలం ఉండి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ఫార్మర్స్ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకొని వాళ్ళే ప్రాసెసింగ్ చేసుకునేటట్లు ఫార్మర్ ప్రాసెసింగ్ మోడల్ అని చెప్పి ఫార్మర్ ఫ్రాంచైజీ మోడల్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాం. దీనికి 5 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ 5 లక్షల్లో 1 లక్ష రూపాయలు వాళ్ళు పెట్టుకొని షెడ్ కన్స్ట్రక్షన్ని మొదలుపెట్టినట్లయితే మిగిలిన 4 లక్షలు మేము బ్యాంకుల టైఅప్ ద్వారా లేకపోతే ఎన్బిఎఫ్సిల దగ్గర నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడము, ఇలా చేసి మేము మిగిలిన హెల్ప్ మేము చేస్తాం. అంటే ఈ 5 లక్షల్లో 1.5 లక్షలు షెడ్ కన్స్ట్రక్షన్ కోసం అవుతుంది, 2.5 లక్షలు మెషినరీ కోసం అవుతుంది. అది ఏ మెషిన్ అయినా కావచ్చు, దాల్ మిల్ కావచ్చు, చిల్లీ పౌడర్ కావచ్చు, టర్మరిక్ కావచ్చు, ఇంకేదైనా గ్రౌండ్ నట్ ఆయిల్, ప్రతిదీ మెషిన్ని మేము 2.5 లక్షల లోపే దొరికేటట్లు దాన్ని తయారు చేస్తున్నాం. 1 లక్ష రూపాయలు వర్కింగ్ క్యాపిటల్, అంటే వాళ్ళు రైతుల దగ్గర నుంచి మెటీరియల్ కొనుక్కొని అది ప్రాసెసింగ్ చేసుకోవడానికి. ఈ 5 లక్షల్లో 1 లక్ష రూపాయలు పెట్టి వాళ్ళు షెడ్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినట్లయితే మాకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఈ నమ్మకం వచ్చిన తర్వాత మేము మిగిలిన ప్రాసెస్ అంతా మొదలుపెట్టేసి మిగిలినవన్నీ కంప్లీట్ చేసేసి వాళ్ళకి కంప్లీట్ ట్రైనింగ్, క్వాలిటీ మెయింటైనింగ్, ప్యాకేజింగ్ వీటన్నిటి మీద కూడా పెట్టేసి అదే ఆ యూనిట్లని స్టార్ట్ చేపిస్తాం అనమాట. ఇప్పటికీ మేము 70 చోట్ల ప్రజెన్స్ ఉన్నది. ఇందులో 30 ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉన్నాయి, ఒక 40 సెంటర్లు అనేది కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఈ జనవరి ఎండింగ్ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 స్టేట్స్లలో 70, ఇందులో తెలంగాణలో ఒక 50 సెంటర్స్ రెడీ అయిపోయాయి, ఒక 20 సెంటర్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఒక సెంటర్ కర్ణాటకలో స్టార్ట్ చేశాము, ఇప్పుడు మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇవి మే 2019 వరకు మేము దేశవ్యాప్తంగా, అంటే మేము స్టార్ట్ చేసినటువంటి 5 స్టేట్స్లో 500 సెంటర్స్ పెట్టాలనేది మా ఆశయం. ఆల్రెడీ అదే విస్తరణగా వెళ్ళిపోతున్నాము. ఇందులో దగ్గర ఒక 400 సెంటర్స్ వరకు తెలంగాణలోనే ఉంటాయి. అంటే ఓవరాల్గా, అంటే ఇప్పుడు మీ టర్న్ ఓవర్ ఎంత ఉంది? అదే 30 సెంటర్ల నుంచి ఆల్రెడీ ధాన్యం వస్తుంది కదా, మీ టర్న్ ఓవర్ ఏ రకంగా ఉంది? అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాసెసింగ్ సెంటర్స్ కావచ్చు, అదేవిధంగా టర్న్ ఓవర్ కావచ్చు, మీ లక్ష్యం ఏంటి? ఇప్పుడు ప్రతి ఫార్మర్ ఫ్రాంచైజీ నుంచి కనీసం 3 లక్షల రూపాయల మెటీరియల్ అనేది ప్రాసెసింగ్ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి 30 సెంటర్ల నుంచి దాదాపు 1 కోటి రూపాయల టర్న్ ఓవర్ వస్తుంది. అదే కాకుండా మా ఓన్ సెంటర్స్ ఉన్నాయి, వాటి ద్వారా కూడా మేము టర్న్ ఓవర్ సాధిస్తున్నాము. ఇంకా రాను అంటే మాకు సెంటర్స్ ఎలా పెరుగుతుంటే అలా టర్న్ ఓవర్ అనేది పెరుగుతుంటుంది. ఇప్పుడు మేము 2025 వరకు ఇలాంటి లో కాస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లని 10 లక్షలు దేశవ్యాప్తంగా స్టార్ట్ చేయాలనేది మా ఆశయం. దానికి తగ్గట్లు మేము అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాము, ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకొస్తున్నాము, గవర్నమెంట్ పాలసీలని కూడా
మేము లో కాస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లకి ఇవి మన గ్రాంట్స్ కానీ సబ్సిడీలు కానీ ఇచ్చేటట్లు మాట్లాడుతున్నాము. ఓకే, అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ మీద బాగా ఫోకస్ పెట్టింది. ఐకేపీల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టించాలని చెప్పేసి గవర్నమెంట్ యోచిస్తుంది. దీని గురించి మీరు ప్రభుత్వాన్ని సంప్రదించారా? తెలంగాణ గవర్నమెంట్తో మీరు ఏం కోరుకుంటున్నారు? ఇది చాలా మంచి అవకాశం అండి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఇలాంటి లో కాస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ని గుర్తించడం అనేది చాలా మంచి తరుణం ఇది. సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ను కూడా మేము కాంటాక్ట్ చేస్తున్నాము. గవర్నమెంట్ కూడా మాకు సహాయం అందించినట్లయితే దీని విస్తరణ అనేది చాలా తొందరగా అయిపోతుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ దీన్ని చేసాము, లాస్ట్ 2.5 సంవత్సరాల నుంచి దీంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలను తెలుసుకున్నాం కాబట్టి దీన్ని విస్తరించడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. ఫైనల్గా అండి, ఇప్పటిదాకా కంపెనీలో మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, అదేవిధంగా వేరే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారు, రానున్న రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ని ఏ రకంగా తీసుకురానున్నారు? ఇప్పటి వరకు దాదాపు ఒక 5 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ అయిందండి. ఇప్పుడు మాకు అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఫర్మ్ కూడా ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు అతి త్వరలో ఒక 21 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది రాబోతుంది. సో ముఖ్యంగా రైతులకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి మేమే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్గా రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నాము. ఇంకొక 6 నెలల్లో ఇది సాధ్యమవుతుంది. దీనికి యూరోప్ నుంచి డెట్ ఫండ్స్ని తీసుకొని వచ్చేసి మేము లోన్స్ మేమే ఇచ్చేటట్లు తయారు చేస్తాం. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మీరు ఎవరెవరికి సప్లై చేస్తున్నారు? మీకు ఎంత డిమాండ్ ఉంది? ముఖ్యంగా మేము బల్క్ బయర్స్కి సప్లై చేస్తాము. వాళ్ళు హాస్టల్స్, రెస్టారెంట్స్, కేటరర్స్, కిరాణా జనరల్ స్టోర్స్ ఎవరైనా కావచ్చు. మాకు ఒక మినిమం క్వాంటిటీ ఉంటుంది ప్రతి ప్రోడక్ట్కి. ఆ క్వాంటిటీ కంటే ఎక్కువ ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కరికి మేము సప్లై చేస్తున్నాము. ఇప్పటికీ మాకు 200 మంది కస్టమర్స్ ఉన్నారు హైదరాబాద్ మొత్తం కూడా. ఓకే, రెవెన్యూ మోడల్ ఏంటండి బిట్వీన్ యూ అండ్ ఫార్మర్స్? ఫార్మర్ ఫ్రాంచైజీ తయారు చేసే ప్రోడక్ట్ పైన వాళ్ళకు వచ్చినటువంటి టర్న్ ఓవర్ పైన మేము 10% ఫిక్స్డ్ మార్జిన్ని మేము తీసుకుంటాం. అందులోనే ట్రాన్స్పోర్టేషను, మార్కెటింగ్, మా మేనేజ్మెంట్ కాస్ట్ ఇవన్నీ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది దేశవ్యాప్తంగా ఒక 10 లక్షల ప్రాసెసింగ్ యూనిట్లను పెట్టాలని, అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్తో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేవలం 5 లక్షల రూపాయలతో ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండదని, ఇందులో ఫార్మర్ కేవలం ₹1,00,000 చెల్లిస్తే మిగతా 4 లక్షల రూపాయలు మేమే వారికి ఎన్బిఎస్ల ద్వారా లేదా బ్యాంకుల ద్వారా వారికి అందిస్తామని చెప్పేసి రుణం ద్వారా అందిస్తామని చెప్పేసి బాలరెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో నవీన్ రెడ్డి, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.